మద్యం 20 రూపీస్ పెరగటంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది మద్యమే ఆదాయం అండి అతనికి. ఆ! పైగా ఇతనికి జీరో చిత్తశుద్ధి. ఏదో మద్య నిషేధం అన్నాడు. చెప్పేదొకటి, చేసేదొకటి. ఇప్పుడు ఒక క్వార్టర్ రేటు రూ. 60, రూ. 70 ఉన్నదాన్ని 200 చేశాడు. ఇంత వరస్ట్ ఫెలో అంటే వరస్ట్ గవర్నెన్స్ అందాం. వై టు నేమ్ వన్ ఇండివిజువల్. అంత వర్స్ట్ గవర్నెన్స్ అంటే రక్తాన్ని పీల్చే జలగలో చాలా మంచి క్రీచర్స్ ఈ పనికిమాలిన ఎదవల కన్నా. ఎందుకు అంటున్నానంటే, మీరు తెలంగాణలో ఉన్నారు, మీకు తెలియకపోవచ్చు. నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో ఈవెన్ మ్యాన్షన్ హౌస్ లాంటి బ్రాండ్స్ కూడా 90 ml బాటిల్స్ ఉంటాయి. అంటే తాగాలి అనుకున్నాడు. జేబులో ఆ రోజు ఒక 300 సంపాదించాడు. సరే, ఒక 100 రూపాయలు పెట్టి ఓ 90 ml తాగి, తాగుని ప్రోత్సహించట్లా, కానీ తాగాలి అన్నాడు. సరే, ఏదో ఎంతో కొంత తాగుదాంరా అని చెప్పి ఓ 90 ml కొనుక్కొని ఓ 200 ఇంట్లో ఇచ్చే అవకాశం తెలంగాణలో ఓడుకుంది. ఆంధ్రాలో తాగాలనుకున్నవాడికి అవకాశం లేకుండా చేశాడు మావాడు. ఎందుకు అంటే, మీ దాకా తెలియదు. ఏదో మంచోడు అనుకుంటారు, ఏదో సాక్షి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు చూసి అనుకుంటారు. నీచులు. దేర్ ఇస్ నో 90 ml బాటిల్. 180 ml కొనుక్కోవాలి. అది 200 రూపాయలు. ఇప్పుడు ఇంకో 20-25 పెంచినట్టున్నాడు. సో 300 రూపాయలు సంపాదిస్తే అటు చచ్చినట్టు 180 ml కొనుక్కోవాలి, 220 ఇవ్వాలి. సో మోతాదు మించి కొన్న తర్వాత తాగేస్తాడు. దాచుకోవచ్చు కదా, 90 ml తాగొచ్చు కదా, ఇంకో 90 ml రేపు తాగొచ్చు కదా, ఉండదు. ఎందుకంటే రోడ్డు మీద తాగేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళా సీసా. ఓకే. మీకు ఇఫ్ యూ లుక్ ఎట్ ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ డ్రింక్, కొని పట్టమని తాగేసి ఆ సీసా అక్కడ పడేసి పోయి బ్యాచే. ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చుని తాగే బ్యాచ్ 10% ఉంటారు. 90% తాగి పడేసి వెళ్ళిపోతారు. ఓకే. ఈయన్ని 90 ml తాగనివ్వకుండా ఇష్టం ఉన్నా లేకపోయినా 180 ml కొనుక్కోవాలి. ఆడి సర్వనాశనం అయిపోవాలి, ఆడి పిల్లం సర్వనాశనం అయిపోవాలి, వీళ్ళే డబ్బులు తినేయాలి. పైగా ఇందులో 60% డ్యూటీ పెయిడ్ అయితే 40% నాన్ డ్యూటీ పెయిడ్ సొంత సరుకు. అంతా క్యాష్లోనే అమ్ముతారు. ఆ సగం ఇల్లు ఇంటికి తీసుకుపోతారు. ఎవడా వాడు అనేది అందరికీ తెలుసు. ఇంకొకరిని తిన్నవారు ఆ క్లారిటీ ఉంది. సో చాలామందికి తెలీదు. ఇంకా పేపర్లో మద్య నిషేధం అడ్వర్టైజ్మెంట్లో, నవరత్నాల అడ్వర్టైజ్మెంట్లో మద్య నిషేధం అని కూడా ఉంటుంది. ఇది వీళ్ళు చేసే మద్య నిషేధం. ఒక రకంగా ఆయన చెప్పినట్టు విడతల వారి మద్యపాన నిషేధం అంటే ఇలా పెంచుకుంటూ పోతే మానేస్తారనేమో. ఉద్దేశం అది కాదు. దే ఆర్ ప్లేయింగ్ విత్ ది వీక్నెస్ ఆఫ్ ద పీపుల్. మానేస్తారనుకున్నప్పుడు ఎత్తేయండి, తీసేయండి. అలా రక్త మాంసాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? అవసరమా? ఓకే. డిజిటల్ పేమెంట్ ఆఖరికి తెలంగాణలో కళ్ళు అమ్మేవాడు కూడా, చెట్ల కింద కళ్ళు అమ్మేవాడు కూడా డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. అక్కడ వాకిన్ షాపుల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లా. చేస్తానని ఈ మధ్యన మిషన్లు పెట్టారు ఆర్నమెంటల్గా, పనిచేయవాయి. 10కి ఒక ట్రాన్సాక్షన్గా పనిచేస్తుంది. ఓకే. ఓకే. సో దే ఆర్ లూటింగ్ ద స్టేట్ త్రూ ఎక్స్టార్షన్. లిక్కర్ ద్వారా కానీ, శాండ్ ద్వారా కానీ, ఆ మట్టి అమ్ముకుంటాం. ఇదంతా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనేది పాత పదాలు. కొత్త పదాలు పుట్టించలేదు కనుక ఇంకా పాత పదాల మీద నడిచిపోతుంది. సో ఏదో దండుపాలెం బ్యాచ్ అంటారు కదా, వాళ్ళు ఫార్ సుపీరియర్ అని నా అభిప్రాయం.